ఈరోజు ఆ డ్రాగన్ ఫ్రూట్ యొక్క హార్వెస్ట్ అయితే ఉండబోతుంది. ఫ్రూట్ అయితే పండిందండి. ఇంకేంటంటే అసలు ఆ ఫ్రూట్ లోపల ఏం కలరు ఏంటనేది కూడా నాకైతే తెలియదు అసలు. నర్సరీ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే అంత చిన్న స్టెమ్ని అయితే తీసుకొచ్చామండి. స్టెమ్ తీసుకొచ్చుకున్నాం కానీ ఏం కలరు ఏంటనేది మేము అడగలేదు. ఇంకా సో అంత అవసరం రాలేదు. ఏంటంటే స్టెమ్ కావాలి అని అయితే అనుకున్నాం కాబట్టి తెచ్చుకున్నాం. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసరికి ఇది సీడ్ ద్వారా పెట్టిన మొక్క అండి. ఆ సీడ్ ద్వారా పెట్టింది అయితే లోపల వచ్చేసరికి వైట్, బయట పింక్. ఎందుకంటే సీడ్స్ తిన్నవి అయితే వేసుకున్నానండి. అదైతే ప్లాంట్ బాగానే గ్రో అయ్యింది. ఇప్పుడు ఇంకా నర్సరీ నుంచి తీసుకొచ్చిన ప్లాంట్ అదే ఫ్రూట్ వచ్చిందండి. సో అది ఏం కలర్ ఏంటనేది కూడా మీతో పాటే నేను కూడా చూడాలి. ఏదైనా పర్లేదండి. ఏంటంటే గార్డెన్ లో మా గార్డెన్ లో డ్రాగన్ ఫ్రూట్ పండించాను అని అంటే గ్రేటే అనమాట. ఇంకా అందుకే కలర్ తో నాకు పెద్ద సంబంధం అయితే లేదండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ నేనైతే క్లాత్ కట్టి ఉంచాను. చిన్న చిన్న పిచ్చుకలు అయితే వస్తున్నాయండి, పొడి చేసి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మంకీస్ బెడద కూడా ఉంది. సో అందువల్ల ఏంటంటే కట్ అయితే ఉంచాను. ఫస్ట్ ఫ్రూట్ కదా, కాస్త ఎంతైనా ఉంటుంది కదా, మనం తినాలి, దేవుడికి పెట్టాలి అని చెప్పి అసలు ఫస్ట్ నుంచి డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తానండి. దాని యొక్క ప్లాంట్ ఎలా ఉంది, అలానే ఎలా గ్రో అయింది, దీని యొక్క లైఫ్ సైకిల్ కూడా నేను ఒక్కసారి మీతో షేర్ చేస్తాను. చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి మెయిన్ ప్లాంట్ అనమాట. ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చింది. సో దీన్ని ఏంటంటే ఫస్ట్ వచ్చిన కొత్తలో మేము పట్టించుకోలేదండి అంతగా. ఎందుకంటే అది ఎన్ని ఇయర్స్కి వస్తుంది అసలు ఏంటన్నది కూడా ఏం తెలీదు. నర్సరీలో ఏంటంటే ఒక 2 years అలా పడుతుంది, లేదా 1 year లోపు రావచ్చు అని అయితే చెప్పారు. కానీ అసలు ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది, దానికి సంబంధించిన ఫ్రూటింగ్ గురించి అయినా అసలు ఇది నాకు ఏం తెలియదు. బేసిక్ నాలెడ్జ్ ఏం లేదు ఈ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి. కాకపోతే కాస్త ఎండలో ఉండాలి అని అయితే అనుకుని కొన్ని రోజులు ఎండలో పెట్టాను కానివ్వండి, అంత మొక్క సర్వే అయినట్టు అనిపించలేదు. తర్వాత దీన్ని ఇంకా ఏం చేశానంటే కాస్త ఎక్కువ ఉన్నాయి, కటింగ్స్ ఉన్నాయి అనమాట. ఆ కటింగ్స్ ఏంటంటే అక్కడొకటి అలా గార్డెన్లో మొత్తం పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇది ఇక్కడ మాకు ఇది యాపిల్ బేర్ చెట్టు అండి. ఇది యాపిల్ బేర్ దగ్గర పెట్టిన తర్వాత కాస్త అది గ్రో అయిపోయింది. అది ఎప్పుడు గ్రో అయిందో కూడా నేను చూసుకోవాలా. చక్కగా ఫాస్ట్గా కొమ్మలు సపోర్ట్ చేసుకుని అయితే బాగా పెరిగింది. నాకు అనిపించింది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్కి కాస్త సపోర్ట్ ఉంటే ఆ వేర్లు అనేవి కాస్త బలంగా నాటుకుని పెరుగుతుందని అయితే అనిపించింది. సో అలా పెట్టిన తర్వాత తీసుకొచ్చిన 1 yearకి ఇది చక్కగా చిన్న పిందలాగా వచ్చింది పూత. ఇంకా పూత మొత్తం చూసారు కదా ఎలా గ్రో అయ్యిందో. ఇంకా అలా అయితే జరిగింది. ఈ పూత ఏంటంటే ఇది మొత్తం 15 days లైఫ్ సైకిల్ అనమాట. ఫ్లవర్ విచ్చుకునేంత వరకు, అంటే ఎప్పుడైతే బడ్ అయితే వచ్చిందో మొగ్గ అప్పటి నుంచి 15 days వరకు దీని లైఫ్ సైకిల్ అయితే ఉంటుందన్నమాట. 15 days తర్వాత ఫ్లవర్ విచ్చుకుంటుంది. మనం హ్యాండ్ పాలినేషన్ అయితే చేయాలి. అలా హ్యాండ్ పాలినేషన్ చేసుకున్న తర్వాత ఆ ఫ్లవర్ రిమూవ్ చేసేసిన 1 monthకి ఇదిగోండి నా డ్రాగన్ ఫ్రూట్ అయితే రెడీ అయిపోయిందండి. రావడానికి 2 మొగ్గలైతే వచ్చినాయండి. కాకపోతే ఇది ఫస్ట్ కాపు కదా, ఒకే చోట 2 మొగ్గలు వచ్చేసరికి ఆ మొక్కకి ఏంటంటే బలం సరిపోక ఒక మొగ్గ చిన్నగా ఉన్నప్పుడే రాలిపోయిందండి. ఫ్లవర్ రిమూవ్ చేసుకుంటాం కదా, ఆ ఫ్లవర్ రిమూవ్ చేసుకోవడం వల్ల కాయ సైజు పెద్దగా వస్తుంది అని చెప్పి చెప్పారు చాలామంది. నేను అదే అనుకున్న అయితే హ్యాండ్ పాలినేషన్ చేసుకుని ఈవినింగ్కి ఫ్లవర్ వాడిపోతుంది కదా, రిమూవ్ అయితే చేసేసాను. కానీ ఇక్కడ నాకు చూసారు కదా, పెద్ద కాయలో ఒక హాఫ్ సైజ్ అయితే వచ్చింది. హాఫ్ కన్నా కొంచెం పెద్దగా ఉందిలేండి. నాకు అనిపించింది ఏంటంటే నేను దీనికి కాస్త వర్మి కంపోస్ట్ ఇచ్చాను అంతే. అది కూడా ఫ్రూటింగ్ తయారైపోయిన తర్వాత, ఆ పాలినేషన్ అయిపోయిన ఫ్లవర్ రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఇచ్చాను. అంతేగాని ఇంకా దీనికి ఏమి ఇవ్వలేదండి. ఎప్పుడన్నా మాగిపోయిన అరటిపండు ఒకటి వేసాను. ఇంకా ఏంటంటే ఫస్ట్ కాపు కదా, ఇలానే వస్తుంది అనిపితే అనిపించింది. ఇక చూసారు కదండి, దీని లోపల కలర్ వచ్చేసరి వైట్ కలరే వచ్చేసిందండి. ఇంకా చెప్పాను కదా, ఏదైనా పర్లా, నేను నా చేతులతో డ్రాగన్ ఫ్రూట్ కూడా పండించేసాను చూడండి నా గార్డెన్లో. అదే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దట్ అనమాట. ఇంకా ఫస్ట్ మొక్క తీసేసి దేవుడికైతే పక్కన ప్లేట్లో అయితే పెట్టేశానండి. ఇంకా టేస్టింగ్ టైం. ఇంకా నేను ఏం చెప్తానన్నది మీరు ఎక్స్పెక్ట్ అయితే చేసేవచ్చు. ఎందుకంటే మన చేతులతో పెంచుకున్నది అది ఎంత టేస్ట్ ఉంటుందో, అది కూడా ఆర్గానిక్గా కదండి, ఎలాంటి కెమికల్స్ ఏం యూజ్ చేయలేదు, రసాయనాలు. కాబట్టి మన చేతులతో మనం గార్డెన్లో కష్టపడి పెంచుకున్న ఒక్క ఫ్రూట్ అయినా అది అమృతం అనమాట. ఏంటోనండి, ఒక 10 కాయలు కొనుక్కుని తిన్న ఫీలింగ్ కన్నా ఒక్క కాయ పెంచుకున్న ఫీలింగ్ అది వేరే లెవెల్ అనమాట. అవునా కాదా? కేవలం ఇది నేను చెప్పిన మాట. అది ఎవరైతే నేచర్ని, అందులోనూ ప్లాంట్స్ని గ్రో చేసుకుంటారు కదా గార్డెన్లో పెట్టుకుని, వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరికి అర్థం కాదులేండి నాకు తెలిసి. కేవలం అది మొక్కల ప్రేమికులకి మాత్రమే అర్థమవుతుంది. సో చూసారు కదండి నా డ్రాగన్ ఫ్రూట్
ఇంకా వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ టైం మరి ఇంకా ఎన్ని ఫ్రూట్స్ ఇస్తుందో చూడాలండోయ్.